హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నుహాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు అయితే మా అమ్మమ్మ నా కోసం జున్ను పాలు అయితే తీసుకొచ్చిందండి. ఈరోజు జున్ను పాలు అయితే తయారు చేసేస్తున్నాను. జున్ను పాలతో ఒక చిన్న టిప్ అండి. మనకి జున్ను పాలు ఎప్పుడంటే అప్పుడు దొరకవు కదా, అట్లాంటప్పుడు కొంచెం ఒకటి కాటన్ క్లాత్ కొంచెం తీసుకొని అందులో ఈ జున్ను పాలని వేసి కాసేపు నానబెట్టి దాని తర్వాత దీన్ని ఎండబెట్టి మనం డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనకి ఎప్పుడు ఒక 20 రోజులుగా అట్లా మనం మళ్ళీ ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు ఈ ఈ క్లాత్ని మనం నార్మల్ పాలు ఉంటాయి కదా దాంట్లో నానబెట్టి ఆ క్లాత్ తీసేసి దాని తర్వాత మనము ఆ పాలు వేడి చేయడం వల్ల అవి జున్ను టేస్ట్ అయితే వచ్చేస్తాయి, జున్ను అవుతుంది. ఇప్పుడు ఈ పాలని అయితే బాయిల్ చేయడానికి అయితే పెట్టేశాను. ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. మామూలుగా అయితే మనము ఇందులో బెల్లం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ప్రస్తుతం నా దగ్గర బెల్లం లేక నేనైతే షుగర్ వేసేసుకుంటున్నాను. ఇది ఫిట్స్ వచ్చే వాళ్ళైతే అస్సలు తినకూడదండి, అంత మంచిది కాదు. మనం ఎవరైనా కానీ జున్ను తిన్న తర్వాత కాసేపటి తర్వాత ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ తీసేసుకొని తిన్నామంటే మనకు వాతం అయితే చెయ్యదండి. జున్ను ప్రియులు చాలామంది ఉంటారు, అయినా జున్నుని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి. చూడండి, కాసేపటికే జున్ను అయితే రెడీ అయిపోయింది. మనకు ఇట్లా కాకుండా వాటర్ ఏమి ఎక్కువ ఉండకూడదు పాలల్లో అనుకున్నప్పుడు ఎక్కువసేపు అయితే దీన్ని మరిగించాల్సి ఉంటుంది. జున్నుని మనం ఇంకో రకంగా కూడా తయారు చేసుకోవచ్చండి, అది మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పటికైతే ఇలానే తయారు చేస్తున్నాను, మా అమ్మమ్మ రెసిపీ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన జున్ను రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.